సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈ రోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. ఇక వివరాలకెళ్తే అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి పీసీసీ చీఫ్ షర్మిల అంటూ ఇక్కడ న్యూస్ అయితే చూస్తున్నాం. మరి జగన్ ప్రభుత్వంలో అనేక అంగన్వాడీ సమస్యలు అయితే పెండింగ్లో ఉన్నాయి. అంగన్వాడీలకు తెలంగాణ కంటే ఎక్కువ జీతం ఇస్తామని చెప్పారు. ఇక అనేక సమస్యలు అయితే పెండింగ్లో ఉన్నాయి. అంగన్వాడీలు మొత్తం గాలికే వదిలేసినట్లు జగన్ గారు అయితే వ్యవహరించారు. మరి ఇటీవల ఏర్పడిన కూటమి ప్రభుత్వం కూడా మరి అంగన్వాడీల పట్ల సానుకూలంగా స్పందించకపోవడం, బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం, కనీస వేతనం అమలు చేయకపోవడం, గ్రాట్యుటీ పేరుతో జీవో నెంబర్ 8 తీసుకొచ్చి అంగన్వాడీలను మోసం చేయడం, ఇవన్నీ సమస్యల మధ్య అంగన్వాడీ టీచర్లు అయితే సమ్మెలకు ధర్నాలకు అయితే దిగాల్సినటువంటి పరిస్థితి దాపురించింది. వారేం టైంపాస్కి జోక్ చేయడానికి అయితే ఈ ధర్నాలు సమ్మెలు అయితే చేయడం లేదు. ప్రభుత్వం అంగన్వాడీల పట్ల వివరిస్తున్న తీరైతే వివిధ పార్టీల వారు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ పీసీసీ చీఫ్ షర్మిల గారు అయితే అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు వారికి తీరని అన్యాయం చేస్తుందని విమర్శించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తమ గోడు వినిపించాలనుకున్న అంగన్వాడీలను ఎక్కడికక్కడే నిర్బంధించడం నిరంకుశత్వానికి నిదర్శనమని తెలిపారు. అంగన్వాడీలను ప్రభుత్వం పిలిచి చర్చలు జరపాలని కోరారు. వీరికి వేతనం 26,000కు పెంచాలని, గ్రాట్యుటీ ఉత్తర్వులు అమలు చేయాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హెల్పర్ల పదోన్నతులకు నిర్దిష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని, విధి నిర్వహణలో మరణించిన అంగన్వాడీల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కూడా ఇవ్వడంతో పాటు మట్టి ఖర్చుల కింద 20,000 చెల్లించాలన్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ఈ విషయమై స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. మరి అంగన్వాడీ యూనియన్లు కూడా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇచ్చి అంగన్వాడీ డిమాండ్లను అసెంబ్లీలో మండలిలో ప్రస్తావించే విధంగా మరి అంగన్వాడీ యూనియన్లు కూడా అక్కడ చర్యలు తీసుకోవాలి. ఇక అంగన్వాడీలపై ఇంత కర్కశమా? రైళ్లలో నిద్రపోతున్న అంగన్వాడీ మహిళల ఫోటోలు తీస్తారా? ఎన్నికల ముందు ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు ఏది? తక్షణం పీఆర్సీ కమిషన్ నియమించాలి, 3 నెలల పెండింగ్ డిఎల్ ఇవ్వాలి అంటూ వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షన్ వింగ్ అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి అయితే ఇక్కడ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఇక న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు నిర్వహించిన ఆందోళనలను కూటమి ప్రభుత్వం కర్కశంగా నిరంకుశంగా అణచివేయడం దుర్మార్గమని వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షన్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. రైళ్లలో వస్తూ నిద్రపోతున్న తమ ఫోటోలు తీసి అధికారులకు పంపి చర్యలకు ఆదేశించడం, వారు వెంటనే షోకాజ్ నోటీసులు ఇవ్వడాన్ని చూసి ఇంతకంటే నిరంకుశ ప్రభుత్వం మరొకటి ఉండదని అంగన్వాడీలు అయితే అంటున్నారని పేర్కొన్నారు. మరి ఈ విధంగా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చమని 10 నెలల తర్వాత అంగన్వాడీలు అడుగుతుంటే సీఎం చంద్రబాబు వారి గొంతు నొక్కుతున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం పాలన ఉద్యోగ వ్యతిరేక పాలన అని ధ్వజమెత్తారు. ఈ విధంగా మరి కూటమి మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగానే అంగన్వాడీల వేతనం 26,000కు పెంచాలి, గ్రాట్యుటీ చెల్లింపు, మినీ సెంటర్ల అప్గ్రేడేషన్, సాధికార సర్వేలో ప్రభుత్వ ఉద్యోగులు అనే పదాన్ని తొలగించి పథకాల వర్తింపు తదితర డిమాండ్లపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని చంద్రశేఖర్ రెడ్డి అయితే కోరారు. ఇది ఒక విధంగా ఉంటే ఇక మంత్రి గారి ప్రకటన అయితే చాలా విడ్డూరంగా ఉంది, చాలా హాస్యాస్పదంగా ఉంది. చెప్పుడు మాటలు విని ధర్నా చేస్తున్నారు అంగన్వాడీ కార్యకర్తలపై మండిపడ్డ మంత్రి సంధ్యారాణి వ్యాఖ్యలు ఈ విధంగా ఇవైతే చాలా సిగ్గుచేటైన మాటలు చెప్పుకోవచ్చు. అసలు వారు ఏర్పడిన తర్వాత అంగన్వాడీలకు చేసింది ఏమిటి, వారు ఇప్పుడు మాట్లాడే మాటలు ఏమిటి? అంగన్వాడీ టీచర్లు ఆయాలు జీతాలు సరిపోక అరకొర నిధులతో అంగన్వాడీ కేంద్రాలను నడిపించలేక మరి ఇబ్బందులు పడుతూ మరి బాధలు భరించలేకనే వారు ధర్నాకు సమ్మెకైతే దిగారు. ఇది చెప్పుడు మాటలు విని చేసిన ధర్నా కాదని చెప్పుకోవచ్చు. ఇక చెప్పుడు మాటలు విని ధర్నా చేస్తే వాళ్లే మోసపోతారంటూ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి అసెంబ్లీలో అనడం మాత్రం చాలా హాస్యాస్పదంగా ఉంది. కాబట్టి మరి సోమవారం అసెంబ్లీలో మంత్రి సమాధానమిస్తూ వారిని కొంతమంది సాధ్యం కాని డిమాండ్లతో రెచ్చగొట్టి ధర్నా చేస్తున్నారన్నారు. మరి ఇక్కడ సాధ్యం కాని డిమాండ్లు ఏం లేవండి, వారేమి ఎక్కువేం లక్షల జీతాలు ఇవ్వమని ఇవ్వట్లేదు, కనీస వేతనం 26,000 ఇవ్వమని అడుగుతున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే కనీస వేతనాల జీవోను కూడా విడుదల చేసింది. ఒక్కొక్క కార్మికులకు కనీస వేతనం 32,000గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మరి హైకోర్టులు సుప్రీంకోర్టులు కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని, మరి గ్రేడ్ 2 క్లాస్ 3 క్లాస్ 4 ఉద్యోగులుగా గుర్తించమని, కనీస వేతనాలు అమలు చేయాలని కూడా తీర్పునిస్తున్నాయి, గ్రాట్యుటీ అమలు చేయాలని కూడా తీర్పునిస్తున్నాయి. మరి ఇవన్నీ కూడా సాధ్యం కాని డిమాండ్లు అయితే కావు. మంత్రి గారు ఇలా అసెంబ్లీలో మాట్లాడడం మాత్రం చాలా అన్యాయమైన చర్య అని చెప్పుకోవచ్చు. ఇక ఎన్నికలకు ముందు అంగన్వాడీ కార్యకర్తలు ధర్నాలు చేసిన అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదని, కానీ తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే వారికి గ్రాట్యుటీతో పాటు మట్టి ఖర్చులు కూడా ఇచ్చినట్లు తెలిపారు. ఇక మట్టి ఖర్చులు 20,000 అడిగితే 15,000 ఇచ్చారు. గ్రాట్యుటీ అని మరి అంగన్వాడీ టీచర్కి 1,00,000, ఆయాకి 40,000 రూపాయలే ఏదో కంటి తుడుపు చర్యగా ఇవ్వడం ఇది అన్యాయం. ఈ జీవో నెంబర్ 8 కూడా వెంటనే సర్చ్ చేయాలని చెప్పి కూడా మరి కోరుతున్నారు. మంత్రి వ్యాఖ్యలు మాత్రం వెనక తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందని అంగన్వాడీ యూనియన్లు కూడా గట్టిగా డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చూస్తే అంగన్వాడీలకు నిర్బంధ శిక్షణ ప్రాజెక్టులో ఒక సెక్టార్లోనే మీటింగ్, నెల చివరి వారంలో పెట్టాల్సినటువంటి అంగన్వాడీల శిక్షణను ఈ మార్చి 10 మా అంగన్వాడీల ధర్నాన్ని నివారించాలని పోకుండా అడ్డుకోవాలని చెప్పేసి మరి ఉన్నతాధికారులు ప్రభుత్వం అయితే అంగన్వాడీలకు నిర్బంధ శిక్షణ పెట్టింది. రైళ్లలో, బస్సుల్లో, బస్టాండ్లో, రైల్వే స్టేషన్లో ఫోటోలు తీసి వారికి షోకాజ్ నోటీసులు, మెమోలు కూడా జారీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం చూస్తుంది. ఇది అన్యాయమైన చర్య. దీన్ని ప్రస్తుతం జరిగే అసెంబ్లీ సమావేశంలో ప్రతిపక్ష వారు కూడా గట్టిగా వ్యతిరేకించాలి. అంగన్వాడీలకు సపోర్ట్గా నిలవాలి. వివిధ ప్రజా సంఘాలు కానీ
గ్రామాల్లో లబ్ధిదారులందరూ కూడా మరి అంగన్వాడీలకి సపోర్ట్గా నిలవాలి. ఎందుకంటే గత జగన్ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం కూడా అలాగే వ్యవహరించడం అన్యాయం. మరి అంగన్వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ప్రస్తుతం జరిగే అసెంబ్లీ సమావేశాల్లో అంగన్వాడీల పట్ల ఆర్థికేతర సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి కోరుకుందాం. ఉద్యోగులకు ఇచ్చిన పీఆర్సీ మాదిరిగానే వారికి డిఎల్ పెంచినప్పుడల్లా ఎంతో కొంత పర్సెంటేజ్ అంగన్వాడీ టీచర్లకు ఆయాలు కూడా జీతాలు పెంచాలని చెప్పేసి విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పి కోరుకుందాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.